ఇది ఒక దేశం కథ కాదు. ఇది ఒక సమాజం మౌనంగా ఏడుస్తున్న కథ. ఇది ప్రశ్నలు అడగలేని బాధ, సమాధానాలు దొరకని న్యాయం. బంగ్లాదేశ్ ఒకప్పుడు లక్షల సంఖ్యలో హిందువులు స్వేచ్ఛగా జీవించిన నేల. ఈరోజు అదే నేలపై వారు భయంతో జీవించాల్సిన పరిస్థితి. ఇళ్లలో కాదు, మనసుల్లో భయం. ఆస్తులు కాదు, గౌరవం కూడా అస్థిరం. ఎందుకిలా జరిగింది? ఎప్పట్నుంచి మొదలైంది? ఇది కేవలం చరిత్ర ఫలితమా లేదా నేటి వాస్తవమా? ఈ వీడియోలో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను, చరిత్ర, రాజకీయాలు, ముఖ్యంగా మానవ కోణంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ఆరోపణ కాదు, ఇది అవగాహన. ఇది ద్వేషం కాదు, ఇది నిజం. బంగ్లాదేశ్లో హిందువుల సమస్యలలో అత్యంత తీవ్రమైనది భూమి ఆక్రమణ. ఇది ఒకరోజు మొదలైన సమస్య కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్యాయం. హిందూ కుటుంబాలు తరతరాలుగా సాగుచేసుకున్న భూములు, పత్రాలు ఉన్న ఆస్తులు ఒక్క రాత్రిలో ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎలా జరుగుతుంది ఈ ఆక్రమణ? చాలా సందర్భాల్లో హిందూ కుటుంబం బలహీనంగా ఉండటం వారికి శాపంగా మారుతుంది. కొందరు ప్రభావశీలులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూమి తమదని ప్రకటిస్తారు. ఎదురుదాడి చేస్తే భయపెట్టడం, వేధింపులు, కొన్నిసార్లు హింస. కోర్టుకు వెళితే ఏమవుతుంది? న్యాయం కోసం కోర్టుకు వెళితే అది మరో యుద్ధం. కేసులు సంవత్సరాల తరబడి సాగుతాయి. డబ్బు, సమయం, శక్తి అన్నీ కోల్పోతారు. ఒక పేద హిందూ రైతుకు న్యాయపోరాటమంటే ఆకలి పెట్టుకొని కోర్టు చుట్టూ తిరగడమే. ప్రత్యేక చట్టాల ప్రభావం. గతంలో అమల్లో ఉన్న ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, తర్వాత వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ హిందువుల భూములపై భారీ ప్రభావం చూపాయి. ఈ చట్టాల పేరుతో లక్షల ఎకరాల భూములు హిందువుల నుంచి తీసుకోబడ్డాయి. భూమి కోల్పోయిన తర్వాత జీవితం? భూమి అంటే ఒక రైతుకు జీవితం. అదే భూమి పోయినప్పుడు ఆ కుటుంబం కూలీగా మారుతుంది. ఒకప్పుడు యజమాని అయినవాడు ఇప్పుడు ఇతరుల పొలాల్లో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. పిల్లల చదువు ఆగిపోతుంది, ఆహారం కుదుస్తుంది, ఆత్మగౌరవం చిత్తవుతుంది. ఎందుకు ఎక్కువగా హిందువులే టార్గెట్? ఎందుకంటే వారు మైనారిటీ. వారి వెనుక శక్తివంతమైన రక్షణ లేదు. వారు మాట్లాడితే ఎవరూ వినరు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ ఎదుర్కొంటున్న మరొక తీవ్రమైన సమస్య మతపరమైన వేధింపులు. ఇవి ఒక్కోసారి వార్తల్లో కనిపిస్తాయి, కాని చాలా సందర్భాల్లో మౌనంగా జరిగిపోతాయి. ఆలయాలపై దాడులు. ఎందుకు ఆలయాలే? హిందూ ఆలయమంటే కేవలం ప్రార్థనా స్థలం కాదు, అది ఒక సమాజానికి గుర్తింపు. అలాంటి ఆలయాలు కొన్ని ప్రాంతాల్లో ధ్వంసం చేయబడ్డాయి, కొన్ని ఆలయాలు తగలబడ్డాయి, కొన్ని భయంతో మూసేయాల్సి వచ్చింది. ఆలయం మూసేస్తే ఆ గ్రామం మౌనంగా మారుతుంది. పండుగల సమయంలో భయం. దుర్గాపూజ, దీపావళి, హోలీ ఇవి ఆనందానికి గుర్తులు కావాలి. కాని బంగ్లాదేశ్లో చాలా హిందూ కుటుంబాలకు ఈ పండుగలు ఒక టెన్షన్. ఎక్కడ గొడవ జరుగుతుందో, ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి. పోలీస్ రక్షణలో పండుగలు. కొన్ని ప్రాంతాల్లో హిందూ పండుగలు పోలీస్ రక్షణలో జరగాల్సి వస్తోంది. అది రక్షణ కాదు, అది ఒక భయం. ఒక తల్లి తన పిల్లను పండుగకు తీసుకెళ్లే ముందు ఒక్కసారి కాదు, 10 సార్లు ఆలోచిస్తుంది. మహిళలు, పిల్లలపై ప్రభావం. ఈ పరిస్థితుల్లో అత్యధికంగా ప్రభావితమయ్యేది మహిళలు మరియు పిల్లలే. పిల్లల మనసుల్లో భయం నాటబడుతుంది. మహిళల జీవితంలో భద్రత అనే భావనే కరుగుతుంది. పండుగ రోజు కూడా ఇల్లు దాటి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. మౌనం అతిపెద్ద సమస్య. ఈ వేధింపులలో అత్యంత ప్రమాదకరమైనది హింస కాదు, మౌనం. భయంతో ఫిర్యాదు చేయలేరు, చెప్పినా వినరనే భావన. ఈ సమస్యలలో అత్యధికంగా నష్టపోయేలి మహిళలు మరియు పిల్లలే. వారు ముందు వరుసలో ఉండరు, కాని ప్రతి దెబ్బ మొదటిగా తగిలేది వాళ్లకే. పిల్లల జీవితం మధ్యలో ఆగిపోయిన భవిష్యత్తు. ఒక హిందూ పిల్లవాడి కలలు చాలా సింపుల్. స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, ఆడుకోవాలి. కాని వాస్తవం వేరే. భద్రత లేని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. కొంతమంది కుటుంబాలు గ్రామం వదిలివెళ్ళిపోతే పిల్లల చదువు అక్కడితో ముగుస్తుంది. పుస్తకాలు మూసుకుపోతాయి, కాని భయం మాత్రం మనసులో తెరిచి ఉంటుంది. పిల్లల మనసుల్లో నాటబడే భయం. పిల్లలకు ప్రశ్నలు ఉంటాయి. మనమేం తప్పు చేశాం? మన ఇల్లు ఎందుకు వదలాలి? మన పండుగలు ఎందుకు భయం? కాని ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్లు ఉండరు. ఇలా పెరిగిన పిల్లలు చిన్న వయసులోనే భయమంటే ఏంటో నేర్చుకుంటారు. మహిళల జీవితం మౌనంగా మోసే బాధ. హిందూ మహిళల జీవితం ఈ పరిస్థితుల్లో ఇంకా క్లిష్టంగా మారుతుంది. ఇల్లు, పిల్లలు, భద్రత అన్నిటికీ బాధ్యత వాళ్లదే. బయట భయం, ఇంట్లో ఆందోళన. వారు ఎక్కువగా మాట్లాడరు, ఎందుకంటే మాట్లాడితే సమస్యలు పెరుగుతాయన్న భయం. వలస మరియు అస్థిర జీవితం ప్రభావం. కుటుంబం వలస వెళ్లినప్పుడు అత్యధికంగా నష్టపోయేది మహిళలే. కొత్త ప్రదేశం, కొత్త జీవితం, ఆర్థిక అస్థిరత.
కాని వారు ఏడవరు, కూలిపోరు. ఎందుకంటే పిల్లల కోసం బలంగా ఉండాలి. నిశ్శబ్దంగా జరుగుతున్న నష్టం. ఇక్కడ సమస్య ఒకరోజు జరిగే ఘటన కాదు. ఇది నెమ్మదిగా జీవితాన్ని తినేసే నష్టం. ఎవరికీ కనిపించదు, కాని ప్రతిరోజూ జరుగుతుంది. ప్రతి సంవత్సరం వేలమంది హిందువులు బంగ్లాదేశ్ నుంచి భారత్కు నిశ్శబ్దంగా వలసవస్తున్నారు. వారికి ఇది ప్రయాణం కాదు, ఇది ఒక బలవంతపు నిర్ణయం. వలస ఎందుకు తప్పనిసరిగా మారుతుంది? భద్రతలేని జీవితం, భూమి కోల్పోవడం, మతపరమైన భయం. ఇవి కలిసినప్పుడు వలస ఒక ఎంపికగా ఉండదు, అది చివరిదారి. ఇల్లు వదిలే ముందు చాలా కుటుంబాలు నెలల తరబడి ఆలోచిస్తాయి. కాని భయం ఆలోచన కన్నా వేగంగా పెరుగుతుంది. ప్రయాణం భయంతో నిండిన దారి. చేతిలో సర్టిఫికెట్లు లేవు, జేబులో డబ్బులేదు. వెనక తలుపు మోసుకొని ముందు తెలియని భవిష్యత్తు. వృద్ధులు నడవలేరు, పిల్లలు అర్థం చేసుకోలేరు, మహిళలు భయాన్ని దాచుకుంటారు. ఈ ప్రయాణంలో ఎవరూ వెనక్కి చూసే ధైర్యం చెయ్యరు. సరిహద్దు ఒక గీత కాదు, ఒక పరీక్ష. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు వారికి ఒక మ్యాప్ గీత కాదు, అది జీవితం, అనిశ్చితి మధ్య గీత. రాత్రి చీకటిలో, నిశ్శబ్దంగా, భయంతో. ఈ గీత దాటిన తర్వాత జీవితం మారిపోతుంది. శరణార్థు జీవితమంటే పేరు ఉన్నా గుర్తింపులేని జీవితం. సర్టిఫికెట్లు లేవు, స్థిర ఉద్యోగం లేదు, స్థిర నివాసం లేదు. క్యాంపులు, తాత్కాలిక ఇళ్ళు, రోజువారీ జీవితం కోసం పోరాటం. ఇది జీవితం కాదు, ఇది బతకడానికి చేసే ప్రయత్నం. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం. వలస వచ్చిన పిల్లలకు అతిపెద్ద నష్టం చదువు. స్కూల్ అడ్మిషన్ కోసం పత్రాలు అడుగుతారు, కాని వారి దగ్గర భయం తప్ప ఏమీ ఉండదు. చిన్న వయసులోనే వారు నేర్చుకుంటారు, తమకు స్థిరమైన జీవితం లేదని. మౌనంగా జీవించే బాధ. ఈ వలసల్లో అత్యంత భయంకరమైన విషయం కన్నీరు కాదు, మౌనం. ఎవరిని నిందించాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. కాబట్టి వారు నిశ్శబ్దంగా జీవిస్తారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ మైనారిటీ భద్రతపై కాలక్రమంగా హామీలు ఇస్తూనే ఉంది. దాడులు జరిగిన ప్రతిసారీ దర్యాప్తు చేస్తామని, దోషులను శిక్షిస్తామని, భద్రత పెంచుతామని ప్రకటనలు వస్తాయి. ప్రభుత్వ చర్యలు మాటలు వర్సెస్ వాస్తవం. కొన్ని సందర్భాల్లో పోలీస్ బందోబస్తు పెంచబడింది. పండుగల సమయంలో భద్రతా చర్యలు తీసుకున్నారు. కాని ఈ చర్యలు ఎక్కువగా తాత్కాలికంగానే పరిమితమవుతున్నాయి. ఒక ఘటన తర్వాత కొన్ని రోజులు శ్రద్ధ, తర్వాత అదే పరిస్థితి. అంతర్జాతీయ సంస్థల స్పందన. ఐక్యరాజ్యసమితి, యుఎన్, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై పునరావృతంగా ఆందోళన వ్యక్తం చేశాయి. వారి నివేదికల్లో మతపరమైన హింస, ఆస్తి నష్టం, వలసలు అంశాలు ప్రస్తావించబడ్డాయి. నివేదికలు ఉంటాయి, సంస్కరణ ఆలస్యం. నివేదికలు విడుదలవుతాయి, సిఫారసులు వస్తాయి. కాని ఆ సిఫారసులు గ్రౌండ్ లెవెల్లో అమలవ్వడానికి ఎక్కువ సమయం పడుతోంది. గ్రామాల్లో ఉన్న హిందూ కుటుంబాలకు ఈ నివేదికల ప్రభావం తక్షణంగా కనిపించడం లేదు. గ్రౌండ్ రియాలిటీ ఎందుకు మారడం లేదు? ప్రాంతీయ రాజకీయాలు, సామాజిక ఒత్తిడులు, న్యాయ ప్రక్రియలో ఆలస్యం, ఇవన్నీ కలిసే స్థిర మార్పుకు అడ్డంకిగా మారుతున్నాయి. ఫలితంగా భద్రతపై హామీలు ఉన్నా భయంతో జీవించే వాస్తవం ఇంకా అలాగే ఉంది. అన్ని కష్టాల మధ్య కూడా హిందూ సమాజం లొంగిపోలేదు. భూమి పోయినా, భద్రత కుదినైనా, భయంతో జీవించాల్సి వచ్చినా వారు ఇంకా నిలబడ్డారు. విద్య ఇది వారి మొదటి ఆయుధం. చిన్న గ్రామాల్లో, పేడ పరిస్థితుల్లో కూడా హిందూ కుటుంబాలు పిల్లల చదువును వదల్లేదు. ఒక పుస్తకం, ఒక కల, అది భవిష్యత్తుపై పెట్టిన చిన్న ఆశ. చదువు ఆగిపోతే భవిష్యత్తు కూడా ఆగిపోతుందన్న నిజం వారికి తెలుసు. సంస్కృతి ఇది కేవలం పండుగలు కాదు, ఇది ఒక గుర్తింపు, ఒక చరిత్ర, ఒక మూలం. భయాల మధ్య కూడా పండుగలు జరుపుకోవడం, అది ఒక ధైర్యమైన ప్రకటన, మేమి ఇంకా ఇక్కడే ఉన్నామని. దీపం వెలిగిన ప్రతిసారీ ఆశ కూడా వెలుగుతుంది. ఐక్యత బలహీనతను బలంగా మార్చే శక్తి. ఒంటరిగా ఉంటే బలహీనత, కలిసి ఉంటే శక్తి. హిందూ సమాజం ఇప్పుడిదే నేర్చుకుంది. గ్రామం, పక్క గ్రామం, సమాజం, ఒకరి బాధను ఇంకొకరు మోసుకుంటున్నారు. ఈ ఐక్యతే వారి అసలైన రక్షణ. లొంగిపోకపోవడం ఇది తిరుగుబాటు కాదు, ధైర్యం. వారి పోరాటం రాళ్లు విసిరే పోరాటం కాదు, నినాదాలు చేసే పోరాటం కాదు, ఇది నిశ్శబ్ద పోరాటం. రోజూ బ్రతకడమే ఒక ధైర్యమైన నిర్ణయం. ఇది ద్వేషాన్ని పెంచే వీడియో కాదు, ఇది ఎవరినీ నిందించే ప్రయత్నం కాదు, ఇది కేవలం నిజాన్ని చూపించే ప్రయత్నం. బంగ్లాదేశ్లో హిందువుల సమస్య ఒక రాజకీయ వాదన కాదు, ఒక దేశం మీద ఆరోపణ కాదు, ఇది భయంతో జీవిస్తున్న సాధారణ మనుషుల కథ. మతం ఏదైనా కావచ్చు, దేశం ఏదైనా కావచ్చు, మానవత్వం మాత్రం ఒక్కటే. ఈ సమస్యను చూడకపోవడం సులభం, మౌనంగా ఉండడం సౌకర్యం. కాని మౌనం కూడా ఒక నిర్ణయమే. ప్రశ్న ఒక్కటే, మనమేం చేస్తాం? నిజాన్ని చూడడం మొదటి అడుగు, మానవత్వం నిలబడడం తదుపరి అడుగు.